మున్సిపల్ ఆఫీసులో 5 సంవత్సరాలు నిబద్ధతగా పనిచేశాను. కొన్ని కోట్ల రూపాయలు నా వల్ల ఆదాయం అండి. ప్రతి నెల 7 లక్షలు మున్సిపాలిటీకి ఇన్కమ్ తీసుకొచ్చాం. ఎల్ఈడి లైట్లు వేయించాం. పార్కు ఎల్ఈడి లైట్ ఫ్రీ అనుకుంటా కదా, మీ సొంత డబ్బులతో. ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక మున్సిపాలిటీ ఫ్రీగా వేసింది తాడేపల్లిలో అండి. బాబు గారు కూడా తెలుసు ఆ విషయం. కానీ మీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అట్లాగపోయారే. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని నేను నా టైంలో ముహూర్తం చేసి టెండర్ పిలిపించి దాని మీద లీగల్ అబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేశాను. ఓకే, మరి నా టైం అయిపోయింది. 5 years. ఇతను వచ్చిన తర్వాత దాంట్లో డబ్బులు అడిగాడు. 5% కమిషన్ కావాలని అడిగాడు. ఓహో, ట్యాంక్ కట్టే కాంట్రాక్టర్. సమ్మర్ ట్యాంక్ 53 ఎకరాలు సార్ అది. దాన్ని మనం శాంక్షన్ చేయించాం, టెండర్ పిలిచాం. వెంకటరెడ్డి అని కాంట్రాక్టర్ వచ్చాడు. మన టైంలో మనకు అలాంటి అవసరం లేదు, నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ట్యాంక్ కట్టాలి. ఈ ఊరు ప్రజలకి 20,000 మంది జనాభా ఉన్నప్పుడు, 30,000 మంది జనాభా ఉన్నప్పుడు ఒక సమ్మర్ సోర్స్ ట్యాంక్ ఉంది. అదే ఇప్పుడు 1,30,000 జనం అయినప్పుడు అదే సమ్మర్ సోర్స్ ట్యాంక్ సరిపోదు. కాబట్టి నేను నా టైంలో ఇది చెయ్యాలని దాన్ని నేను 53 ఎకరాలను ఎక్వైరీ చేసాం. పేద రైతుల దగ్గర పట్టాలు ఉంటాయి, తీసుకున్నాం. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించాను. కోర్టులో ఉన్న కేసుని, గవర్నమెంట్ భూమి అది, పట్టాలు ఇచ్చింది కూడా విత్డ్రా చేయించాను. దాన్ని ఇతను ఈ అసమర్థుడు 5 సంవత్సరాలు వచ్చి కూడా దాన్ని చేయలేక నేను అతను 5 సంవత్సరాలు అయింది. నేను ముహూర్తం చేసాం, కొబ్బరిగా కొట్టాం, కాంట్రాక్టర్ ల్యాండ్ అక్విజిషన్ వరకు రెడీ చేసి డబ్బు అడగలేదు కాబట్టి కాంట్రాక్టర్ ఎదురుకు వచ్చాడు. ఈయన రాగానే నా పర్సంటేజ్ నాకు ఇచ్చి మొదలు పెట్టుకోమన్నాడు. ఏంటి అసలు ఆ పర్సంటేజ్లు గోలైందండి శ్రీనివాస్ గారు? ఏదో కే ట్యాక్స్ అని ఏదో ఉండిద్ది అంటారు. ఏంది ఆ తాడేపల్లి కే ట్యాక్స్? ఆయనే వసూలు చేస్తారా? ఆయన మనుషులు వసూలు చేస్తారా? పాపం ఆయన డైరెక్ట్ గా తీసుకుంటారండి. పాపం ఏందండి మళ్ళీ? అంతే, ఆయన అంటే ఎవరికి భయపడ్డు. ఎందుకంటే ఆయన ఒక నియంత, ఎవరిని మనుషుల్లో చూసే మనస్తత్వం లేని వ్యక్తి అతను. కాబట్టి ఎవరైనా డైరెక్ట్ గా ఆయనకి ఇచ్చేవచ్చు, ఏ పని కావాలన్నా చేయించుకోవచ్చు. దాని వరకు అతను ప్రజాస్వామ్యం లైసెన్స్ ఇచ్చారండి, ఓట్లు వేసి అతనికి. దాంతో 5 సంవత్సరాలు బతికేసాడు.